హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఏపీ హైకోర్టు మరియు పోలీస్ ఉద్యోగాల ప్రిలిమ్స్ పరీక్షకి గాను ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అందజేస్తున్నానండి. లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇందులో అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. డైలీ 1 లేదా 2 మోడల్ పేపర్స్ అయితే మీకు అందజేస్తాను. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే తప్పకుండా ఉంటుందండి. ఓకే, మధ్యాహ్నం 3 గంటలకి తప్పకుండా క్లాస్ ఉంటుంది. రిమైనింగ్ మార్నింగ్ కానీ నైట్ కానీ అవి ఆప్షనల్, అప్డేట్ చేస్తే చేయొచ్చు, లేకుంటే లేదు. కానీ 3 గంటలకి మాత్రం తప్పకుండా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దామండి. చిన్న లైక్ చేయండి అందరూ కూడా. ఈ వీడియోకి 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదండి. ఓకేనా, మరి మీకు నచ్చట్లేదా? నచ్చితే లైక్ చేయండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఎంతోమంది ఎదురు చూస్తున్నటువంటి టాప్ 25 మోడల్ పేపర్స్ ప్లస్ 3 ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్. హైకోర్టు ఉద్యోగాలు, డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలు రెండింటికి కూడా సిలబస్ సేమ్, రెండింటికి కూడా ఉపయోగపడే విధంగా చివరి నిమిషంలో మనకు అత్యధిక స్కోర్ను తీసుకొచ్చి పెట్టే విధంగా ప్రాక్టీస్ కోసము చాలా బాగా ఇవి యూస్ఫుల్గా ఉంటాయండి. ఎలాంటి కోచింగ్ తీసుకున్నా, ఎలాంటి బుక్స్ చదివినా మోడల్ పేపర్స్ అనేవి ఫైనల్ టైంలో మనము తప్పకుండా చదవాలి. మరి ఏ ఉద్యోగాలకి ఇవి అవసరం అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అన్నిటికి కూడా అవసరం అండి. ఓకేనా, జీకే ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. కేవలము 200 రూపీస్ మాత్రమే అండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీరు కొనుగోలు చేయొచ్చు. లేదా మాకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం రాదు అంటే ఇక్కడ చూపించినటువంటి 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పెడితే మీకు వితిన్ 1 అవర్లో ఈ యొక్క తెలుగు మీడియంలో ఉన్నటువంటి మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు అందజేయడము జరుగుతుంది. ముందుగా మీరు ఏం చేయాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఒక శాంపిల్ పేపర్ ఉంటుంది, పేపర్ 1. ఆ పేపర్ 1ని మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. క్వశ్చన్ నెంబర్ 1, 2022 సంవత్సరానికి ఏ పథకానికి స్కోచ్ అవార్డు అనేది లభించింది? సరైన సమాధానం ఆన్సర్ ఆప్షన్ 2, మీ భూమి అనేటువంటి కార్యక్రమానికి, పథకానికి మరి ఈ అవార్డు రావడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, రిజిస్ట్రేషన్కు సంబంధించిందండి. నెక్స్ట్ వన్, రెవెన్యూ డిపార్ట్మెంట్. నెక్స్ట్, ఏపీలో పిట్టల దొర ప్రదర్శన ఏ పండుగ సందర్భంగా నిర్వహించే కళారూపంగా చెప్పుకోవచ్చు? పిట్టల దొర ప్రదర్శన ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, సంక్రాంతి పండుగ. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పండుగగా అయితే మనం చెప్పుకోవచ్చండి సంక్రాంతి. నెక్స్ట్ వన్, 1985 ఏపీలో నిలిపివేసిన విధాన పరిషత్ ఏ సంవత్సరంలో మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ 2, 2007 సంవత్సరంలో మళ్ళీ పునరుద్ధరించడం అయితే జరిగింది, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో. ఓకేనా, మరి 1985లో దీన్ని రద్దు చేసిన వారు ఎవరు? 1956 నుంచి 1985 వరకు కూడా అమల్లో ఉందండి ఇదంతా కూడా విధాన పరిషత్ అనేది. మరి 1985కి వచ్చేసరికి ఎవరు నిలిపివేశారు? కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఒకవేళ ఆన్సర్ తెలిస్తే, తెలియకపోతే విధాన పరిషత్ని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్, గణతంత్ర దినోత్సవం 2023 ఇది 2 అని పడింది. 2023వ వేడుకలకు హాజరు కానున్న ముఖ్య అతిథి ఎవరు? 2023 సంవత్సరానికి గాను రిపబ్లిక్ డే ఈవెంట్స్కి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3, అబ్దుల్ ఫతా ఆల్ సిసి, ఈజిప్ట్ అధ్యక్షులండి. ఓకే, నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020ని ఏ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ 3, నర్సులు మంత్రసానుల సంవత్సరంగా ప్రకటించడాన్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి ట్రాన్స్జెండర్ యూనివర్సిటీని ఏ రాష్ట్రంలో నెలకొల్పారు? భారతదేశంలో తొలి ట్రాన్స్జెండర్ యూనివర్సిటీ 6వది. ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి దీన్ని నెలకొల్పడం చూడవచ్చు. నెక్స్ట్ వన్, జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ మరియు పేద విద్యార్థులకు వసతి మరియు భోజన ఖర్చుల కొరకు ప్రతి ఏటా ఎంత కేటాయిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఎంత? 20,000 రూపాయలైతే కేటాయించడాన్ని మనం చూడవచ్చు జగనన్న విద్యా దీవెన పథకము ద్వారా. నెక్స్ట్ వన్,
వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం పథకం గురించి క్రింది వాటిలో సరి అయినటువంటి వాక్యం ఏది? ఆన్సర్ ఏబిసి 3 కూడా సరైనవి. చూద్దాం. ఆపరేషన్ తర్వాత రోగికి రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు గరిష్టంగా 5,000 వరకు అందించడము ఈ పథకం ఉద్దేశము. వైద్యుల సిఫారసు మేరకు ఎన్ని రోజులైనా ఎన్ని నెలలకైనా చికిత్స అనంతరము జీవన భృతిని ఈ పథకము అందిస్తుంది. నెక్స్ట్ వన్. ఈ పథకం ద్వారా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన 48 గంటల్లోపు రోగి బ్యాంకు ఖాతాకైతే అమౌంట్ను జమ చేస్తారు. 3 కూడా సరైన సమాధానమే. నెక్స్ట్ వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం జాతీయ పార్కుల సంఖ్య ఎంత? ఎన్ని ఉన్నాయండి? కోర్స్ 3 జాతీయ పార్కులు అయితే ఉన్నాయి. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. సమాజ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటాము? సమాజ శాస్త్ర పితామహుడు ఎవరండి? ఆగస్ట్ కామ్టే. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దానిని గుర్తించుము. అర్థశాస్త్రం, ప్రిన్స్, ఊటోపియా. పాణిని, మాకియావెల్లి, సర్ థామస్ మోర్. ఏ గ్రంథాన్ని ఎవరు రచించారు? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, బి అండ్ సి. చూద్దాం. బి వచ్చేసి ముందుగా బి అండ్ సి సరైనవండి. ప్రిన్స్ అనేది మాకియావెల్లి సరైనదే. ఉటోపియా సర్ థామస్ మోర్. మరి అర్థశాస్త్రం ఎవరండి? కౌటిల్యుడు. ఓకేనా? ఇంపార్టెంట్ క్వశ్చన్, కౌటిల్యుడు. నెక్స్ట్ వన్. సమాజము ఏ విధంగా వ్యవస్థీకృతమైంది, ఎలా మార్పులకు గురవుతుంది అన్న అంశాలను అధ్యయనం చేయున్నది సమాజ శాస్త్రము అని నిర్వచించిన శాస్త్రవేత్త. 12వది ఆన్సర్ ఆప్షన్ 1, కారల్ మార్క్స్. నెక్స్ట్ వన్. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అగ్ని 5 క్షిపణి పరిధి ఎంత? 13వది ఆప్షన్ 4 అండి. 5,000 నుంచి 8,000 కిలోమీటర్ల వరకు దీన్నైతే ఉపయోగించవచ్చండి, అగ్ని 5 క్షిపణి. నెక్స్ట్ వన్. వరల్డ్ వైడ్ వెబ్ పితామహుడు ఎవరు? ఆప్షన్ 2, బెర్నార్డ్ లీ. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి ఏది? త్రూ ఎయిర్, గాలి ద్వారా. ఏంటండి? క్షయ వ్యాధి అండి, టీబీ, ట్యూబరోక్లోసిస్. ట్యూబరోబ్యాక్టర్ అనేటువంటి పేరుతో ఇది ఒక బ్యాక్టీరియల్ వ్యాధి అండి. క్షయ వ్యాధి అనేది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది, ఆ దగ్గులోని తుంపరల ద్వారా. నిశ్శబ్ద హంతకి అని దీనికి పేరండి. ఓకే. నెక్స్ట్ వన్. 14 క్యారెట్ల బంగారంలో సుమారు ఎంత శాతము ఉంటుంది? బంగారం ఎంత శాతం ఉంటుంది 14 క్యారెట్ల బంగారంలో? 16వది ఆప్షన్ 1, 58% ఉంటుందండి. ఎందుకు? 24 క్యారెట్ కదా, ప్యూర్ గోల్డ్ ఎంత? 24. ఓకే. మరి 24లో హాఫ్ అంటే ఎంత? 12 అంటే 50% కదా అండి. ఇక్కడ 12 + 2 ఇచ్చారు ఇంకా, కాబట్టి ఇంకో 8% పెరిగింది. ఓకే, 58% అయితే ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ వన్. మైక్రో ప్రాసెసర్ నిర్మాణంలో ఉపయోగపడేది ఏంటి? ఆప్షన్ 2, సిలికాన్. ఓకే, అర్ధవాహకముగా దీన్ని ఉపయోగిస్తారు. మైక్రో ప్రాసెసర్ ఐసి చిప్స్ అంటాము, ఇంటిగ్రేటెడ్ చిప్స్ అంటాం కదండి, ఐసి. సో వాటిలో ఉపయోగిస్తారు. ఇసుక నుండి తయారు చేస్తారండి వీటిని. భారతదేశం యొక్క క్రింది భౌగోళిక స్వరూపాలను పరిశీలించుము. హిమాలయాలు, ద్వీపకల్ప పీఠభూమి, గంగా సింధు మైదానాలు. పై వాటిలో అత్యంత ప్రాచీన నవీన భౌగోళిక స్వరూపాలు ఏవి? వరుస క్రమంలో. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, బి అండ్ ఏ. బి ఏంటి? ద్వీపకల్ప పీఠభూమి. నెక్స్ట్ హిమాలయాలు. ఓకేనా? అత్యంత నవీనమైన భౌగోళిక స్వరూపాలు బి అండ్ ఏ. ఓకే. మిగతావన్నీ కూడా ప్రీవియస్గానే ఏర్పడ్డవిగా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాము. క్రింది వాటిని జతపరచుము. ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించిన సంవత్సరం, ఆపరేషన్ క్రొకడైల్, ఆపరేషన్ సీ టార్టిల్, ఆపరేషన్ ఎలిఫెంట్. ఏ సంవత్సరాల్లో వీటిని ప్రారంభించారు? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, తరచూ పరీక్షల్లో అడుగుతున్నారు. ఆన్సర్ ఆప్షన్ 3, 1 by 1 చూద్దాం. ముందుగా ఆపరేషన్ టైగర్. ఓకే, 1973లో. నెక్స్ట్ ఆపరేషన్ క్రోకడైల్ 1974లో. నెక్స్ట్ ఆపరేషన్ సీ టార్టిల్ 1975లో. నెక్స్ట్ ఆపరేషన్ ఎలిఫెంట్ ప్రారంభించిన సంవత్సరం 1992. నెక్స్ట్ వన్. క్రింది అంశాల వాస్తవికతను గుర్తించుము. చూద్దాం. 20వది ఆన్సర్ ఆప్షన్స్ అండి, బి అండ్ ఏ నిజం, సి అనేది తప్పంట. చూద్దాం.
అక్షాంశాన్ని బట్టి ఉష్ణోగ్రత తీవ్రత ఆధారపడి ఉంటుంది. భూమి ఉపరితలం పైన ఉష్ణోగ్రత ఆ ప్రాంతంలో సూర్యకిరణాల నుంచి వచ్చే వేడిమి లేదా సూర్యపుటం మీద ఆధారపడి ఉంటుంది. రెండు కూడా సరైనది. మూడోది తప్పండి. భూమధ్య రేఖకి దూరంగా ఉన్న అక్షాంశాల కంటే దగ్గరగా ఉన్న అక్షాంశాల మధ్య తీవ్రత తక్కువ ఉంటుందా అండి? లేదు. రివర్స్లో ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది నదులను పరిశీలించుము. బెట్వా, గండక్, సోన్, కోసి. మరి పై నదులలో ఏ నదులు దక్షిణంగా ప్రవహించి గంగా నదిలో కలిసే గంగా నది యొక్క ఉపనదులు? ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఏ మరియు బి. బెట్వా మరియు గండక్ అనేవి మరి దక్షిణంగా ప్రవహించి గంగా నదిలో కలిసే ఉపనదులుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచుము. వట్టిగడ్డ ప్రాజెక్ట్, తాండవ ప్రాజెక్ట్, కుందేరు ప్రాజెక్ట్, గాజుల దిన్నె ప్రాజెక్ట్ ఏ ఉమ్మడి జిల్లాలో కలవివి? 22 ఆప్షన్ 2 అండి. 1 by 1 చూద్దాం. వట్టిగడ్డ ప్రాజెక్ట్ శ్రీకాకుళంలో కలదండి. నెక్స్ట్ తాండవ ప్రాజెక్ట్ విశాఖలో కలదు. కుందేరు ప్రాజెక్ట్ కడప అండ్ గాజుల దిన్న కార్నూల్లో ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటలీ యాత్రికుడు నికోలా డా కంటి ఎవరి కాలంలో విజయనగరాన్ని సందర్శించారు? 23 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. మొదటి దేవరాయలు కాలంలో. నెక్స్ట్ వన్. వందే మాతర ఉద్యమంలో భాగంగా వచ్చిన స్వదేశీ ఉద్యమ కాలం నాటి సంఘటనలను గుర్తించండి. ఇప్పుడు జరిగిందండి వందే మాతర ఉద్యమం బెంగాల్ విభజన తర్వాత 1905లో మరి జరిగిందండి. ఓకే, మరి ఇందులో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏంటి అంటే ఆప్షన్ 4 ABC. 3 సరైనవి చూద్దాం. విదేశీ వస్త్ర బహిష్కరణ, విదేశీ వస్తువులు అమ్మే దుకాణాల ముందు పికెటింగ్, స్వదేశీ పాఠశాలలు కళాశాలల స్థాపన, స్వదేశీ పరిశ్రమలకు మంచి ప్రోత్సాహాలు కూడా అందించడము జరిగింది. నెక్స్ట్. ఆంధ్ర ప్రాంతంలో బొబ్బిలి యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? బొబ్బిలి యుద్ధం ఆన్సర్ ఆప్షన్ 2 1757. నెక్స్ట్ వన్. సింధు కాలం నాటి కృత్రిమ ఓడరేవు బయల్పడిన ప్రాంతం ఏది? కృత్రిమ ఓడరేవు అండి. ఇంపార్టెంట్. 26వ ఆప్షన్ 3 లోతల్. ప్రజెంట్ ఎక్కడ ఉందండి? గుజరాత్ రాష్ట్రంలో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యానికి మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? ఆప్షన్ 1 చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో భారత పార్లమెంటుకు సంబంధించని అథారిటీ ఏది? భారత పార్లమెంటుకు సంబంధించినది కాదు అని అడుగుతున్నారు. 28వ ఆప్షన్ 1 అండి ముఖ్యమంత్రి. ఎందుకండి భారత పార్లమెంట్కి సంబంధించిన వారు కాదు, రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించిన వారు ముఖ్యమంత్రి. పార్లమెంట్కి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, క్యాబినెట్ మంత్రులు సంబంధించిన వారు. ఓకే, పార్లమెంట్ అంటే ఏంటండి? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురిని కలిపి మనము పార్లమెంట్ అంటాము. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. చూద్దాం. జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేది కలెక్టర్. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి జెడ్పీసీఈఓ. జిల్లా పరిషత్కు మెంబర్ సెక్రటరీ జిల్లా కలెక్టర్. జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేది జెడ్పీ చైర్మన్. మరి తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఇక్కడ? ఆన్సర్ ఆప్షన్ 1 తప్పుగా ఇచ్చారు. జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహించేవారు ఎవరండి? జిల్లా కలెక్టర్ కాదు, జిల్లా పరిషత్ చైర్పర్సన్. ఓకేనా. మరి జిల్లా పరిషత్కి కలెక్టర్ గారు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు, అంతే సింపుల్. అధ్యక్షత వహించేది మాత్రం జిల్లా పరిషత్ చైర్పర్సన్. ఓకే, జెడ్పీ చైర్పర్సన్ ఉంటాం. క్రింది వారిలో ఎవరు గవర్నర్చే నియమింపబడతారు కానీ తొలగింపబడరు? ఎవరండి? ఆప్షన్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్. గవర్నరే నియమిస్తారండి. ఓకే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని. కానీ తొలగించేవారు ఎవరండి? మరి గవర్నర్ చేతిలో ఉండదు, రాష్ట్రపతి గారి చేతిలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచుము. కమిటీ సిఫారసు ఏంటి? బలవంతరాయ్ మెహతా, అశోక్ మెహతా, కె సంతానం కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. 31 సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. 1 by 1 చూద్దాం. మొదటి చూసినట్లయితే బల్వంతరాయ్ మెహతా కమిటీ ఏం సిఫారసు చేసిందండి? జిల్లా పరిషత్తు ఒక సలహా కమిటీగా ఉండాలని, సలహా సంస్థగా ఉండాలని సిఫారసు చేసింది. అశోక్ మెహతా కమిటీ జిల్లా పరిషత్తు కార్యనిర్వాహక సంస్థగా సిఫారసు చేసింది. కె సంతానం కమిటీ పంచాయతీరాజ్ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసింది. నెక్స్ట్ ఎల్ఎం సింఘ్వి న్యాయ పంచాయతీలను అయితే సిఫారసు చేయడం అయితే మనము చూడవచ్చు. ఓకేనా, ఆప్షన్ 3 అండి. 3 1 4 2. నెక్స్ట్ వన్.
క్రింది వాటిలో ఏ రాజ్యాంగ సవరణ ప్రకారము జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారు? 32 ఆప్షన్ వినండి. 102వ రాజ్యాంగ సవరణ ప్రకారము జాతీయ వెనుకబడి అంటే ఓబీసీలు అండి. ఓకే, ఓబీసీ వారికి రాజ్యాంగ హోదా కల్పించడం అయితే జరిగింది. జాతీయ వెనుకబడిన తరగతులు, ఓకే, బీసీ. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఎ హార్స్ రన్ డాష్ దెన్ ఏ డాంకీ. ఒక గుర్రం అంట డాంకీ కంటే ఫాస్ట్గా పరిగెడుతుందంట. ఒకదానితో ఇంకొక దాన్ని పోల్చినప్పుడు ఇక్కడ దేన్ని ఉపయోగిస్తామంటే ఆన్సర్ ఆప్షన్ 4 సూపర్లేటివ్ అంటారండి. ఫాస్టర్, ఒక గుర్రము ఇంకొక జంతువుతో పోలుస్తున్నాం కాబట్టి ఒకదానితో ఒకటి పోల్చినప్పుడు ఫాస్టర్, సూపర్లేటివ్ అంటారు. దాన్ని సూపర్లేటివ్ ఉపయోగిస్తాము. ఓకేనా, అందరు కూడా గమనించాలి. గుడ్, బెటర్, బెస్ట్. ఈ బెస్ట్ అనేది సూపర్లేటివ్. ఓకే, థర్డ్ ఫామ్ అన్నట్టు అలా. నెక్స్ట్, ఇన్ విచ్ సెంటెన్స్ ఈజ్ డూ యూజ్ టు మేక్ ఇన్ ఇంపరేటివ్. ఇంపరేటివ్గా మరి డూ ఎక్కడ ఉపయోగిస్తారు? డూ యూ నో హిమ్, డూ యువర్ డ్యూటీ ప్రాపర్లీ, డూ యూ నాట్ ఫాలో ద రూల్స్, అండ్ డూ యూ మైండ్ మై ఇంటరప్షన్. సరైన సమాధానం ఏంటండి అంటే ఆన్సర్ ఆప్షన్ 34 ఆప్షన్ 2 అండి. డూ యువర్ డ్యూటీ ప్రాపర్లీ అనేటిదంటే దగ్గరనే డూ అనేది మనము ఉపయోగించాలి. ఇక్కడ యు నో హిమ్ అనొచ్చు మనం డైరెక్ట్. డూ యు నో హిమ్ అనని అవసరం లేదు. యు నో హిమ్, దట్స్ ఇట్. నెక్స్ట్, యు నాట్ ఫాలో ద రూల్స్. యు నాట్ ఫాలో ద రూల్స్. యు మైండ్ మై ఇంటరప్షన్ కూడా అనొచ్చు. కానీ ఇక్కడ కరెక్ట్ యూజ్ చేసేది ఏంటి అంటే డూ యువర్ డ్యూటీ ప్రాపర్లీ. ఓకే, నెక్స్ట్ వన్, ఎ స్మాల్ కట్ లైక్ దట్ ఈజ్ నథింగ్. ఎ స్మాల్ కట్ లైక్ దట్ ఈజ్ నథింగ్. దీని క్వశ్చన్ ట్యాగ్గా ఏ విధంగా ఉపయోగిస్తామంటే ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఈజ్ ఇట్ అవునా అని అంటాం కదా, అలా. నెక్స్ట్, ఏ డిక్లరేటివ్ సెంటెన్స్ కెన్ ఆల్సో బీ కాల్డ్. ఏ డిక్లరేటివ్, సో ఇంపరెక్టివ్, నెక్స్ట్ ఇంటరాగేటివ్, అసర్టివ్, ఎక్స్క్లమేటరీ. సరైన సమాధానం ఆప్షన్ 3 అండి. అసర్టివ్ అయితే ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్, ఇక్కడ సరైనటువంటి ఆర్టికల్ ఉపయోగించాలండి. ఐ యామ్ డాష్ స్టూడెంట్. ఐ యామ్ డాష్ స్టూడెంట్. ఏం ఉపయోగించాలి ఇక్కడ? ఐ యామ్ ఎ స్టూడెంట్, ఒక స్టూడెంట్ని, ఒక విద్యార్థిని. నెక్స్ట్ వన్, కంగ్రాచులేషన్స్ డాష్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్. ఏమి ఉపయోగించాలండి ఇక్కడ? 38 ఆప్షన్ 4 ఆన్ యువర్ ఎగ్జామ్ రిజల్ట్స్. నెక్స్ట్ వన్, కమ్మి రేఖా చిత్రంలో ఉండేటువంటి కమ్మీలు. కమ్మి రేఖా చిత్రంలో ఉండేటువంటి కమ్మీలు ఏముంటాయండి? ఆప్షన్ 2 ఒకే వెడల్పులను కలిగి ఉంటాయి. కమ్మి రేఖా చిత్రంలోని కమ్మీలు ఒకే వెడల్పునైతే కలిగి ఉంటాయి. నెక్స్ట్, పై చిత్రంలో వీటిని కలిగి ఉంటాయి. పై, ఓకే, పై అంటారు కదండి దీన్ని. మరి దీంట్లో ఏమి కలిగి ఉంటాయండి? ఆప్షన్ 3 సెక్టారులు కలిగి ఉంటాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ అండి. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా మన మోడల్ పేపర్స్ అండి, ఎగ్జామ్ ముందు వరకు వాటిని ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి అందరూ కూడా. ఓకేనా, దెర్ ఇస్ అ నో ఆప్షన్. మనం కోర్స్ తీసుకొని చదువుదామంటే కూడా టైం లేదు. ఇప్పుడు మోడల్ పేపర్స్ తీసుకొని జాగ్రత్తగా రోజు 2 మోడల్ పేపర్ చదవండి, బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. యాజ్ పర్ ద సిలబస్ తెలుగు మీడియంలో రూపొందించాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.